హాయ్, అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉంటే బెటరా లేకపోతే రాజకీయాల్లో ఉంటే బెటరా అని చాలామంది అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా, సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా సామాజిక స్పృహ, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన సినిమాల్లో కూడా సమాజానికి ఉపయోగపడే పాటలు అవ్వచ్చు, లేకపోతే ఏవైనా సీన్స్ అవ్వచ్చు పెట్టేవాళ్ళు. తన ఫ్యాన్స్ని ఎక్కడా కూడా కమర్షియల్గా ఉపయోగించుకోకూడదనే ఉద్దేశంతో అప్పుడెప్పుడో 2003 ఈ టైంలో ఒక యాడ్ చేశారు. పెప్సీ అనే ఒక కార్పొరేట్ కంపెనీ యాడ్ చేశారు. ఆ పెప్సీ అనే కూల్ డ్రింక్ వలన చాలామంది అనారోగ్య పాలవుతున్నారని తెలిసి అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కమర్షియల్ యాడ్ కూడా చేయలేదు. అంటే ఫ్యాన్స్ను కూడా కమర్షియల్గా వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి అనే ఒక ఆలోచన లేనటువంటి నిజమైన హీరో పవన్ కళ్యాణ్ గారు. 2013లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత 2024 వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలలేదు. ఒక ఎమ్మెల్యే గెలిచినా కూడా ఆ పార్టీలో ఉండలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా 2 దగ్గరలో ఓడిపోయారు, కానీ ఎక్కడా కూడా నిరుత్సాహం చెందలేదు. ఏ సమస్య వచ్చినా కూడా చిత్తశుద్ధితో ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు ఈ దేశానికి అవ్వచ్చు, మన రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి ఒక పొలిటీషియన్, సమస్యల పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి ఒక పొలిటీషియన్, తన దగ్గరికి వచ్చిన సమస్యకి ఒక పరిష్కారం చూపించగలిగినటువంటి ఒక పొలిటీషియన్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. కాకపోతే ఒక పొలిటికల్ పార్టీ ఈ రోజుల్లో నడపాలంటే ఎంత మనీ కావాలో మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి బిజినెస్లు లేవు. ఆయనకున్న ఒకే ఒక ఆదాయ వనరు సినిమా. ఆ సినిమాల ద్వారానే వచ్చిన డబ్బులతోనే ఆయన సహాయాలు అయితే చేయగలరు, లేదు అంటే పొలిటికల్ పార్టీని రన్ చేయగలరు. ఎందుకంటే జనసేన పార్టీకి ఏ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు విరాళాలు కూడా ఇవ్వట్లేదు. ఆయన అవి ఆశించట్లేదు అసలు. ఆయన తన సొంత కష్టాజీతంతో సంపాదించిన డబ్బునే పార్టీ రన్ చేయడానికి ఉపయోగించాలి. తద్వారానే నేను ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ప్రజలకి నిస్వార్థంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సేవ చేయగలననే ఒక ఆలోచనతో, మరీ ముఖ్యంగా ఈరోజు రాజకీయం అంటే డబ్బుతో నడుస్తుంది. అలా కాకుండా యువతని రాజకీయాల్లోకి తీసుకురావాలి, యువతని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దాలి, యువత యొక్క ఆలోచనలు రాజకీయాల్లో ఉపయోగించుకోవాలనే ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు ఎంతో మంది సామాన్యులకి రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో జనసేన పార్టీలో ఉన్నారు. ఆ జనసేన పార్టీ ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవరైతే కష్టపడుతున్నారో యువతకి మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి జనసేన పార్టీ అనేది ఒక ప్లాట్ఫామ్ కాబోతుంది. కాబట్టి సినిమాలు చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు చాలా అవసరం. ఎందుకంటే సామాన్య ప్రజలు కష్టాలని గుర్తించాలి, వాళ్ళ కష్టాలకి ఏదైనా ఒక సమాధానం కావాలి అంటే అది పవన్ కళ్యాణ్ గారు లాంటి ద్వారానే అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయాలి, ఎందుకంటే ఆయనకు అదొక ఆదాయ వనరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా కూడా ఎంత కమిట్మెంట్తో ఉంటారనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఈ మధ్యనే అరకు గ్రామాలని సందర్శించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఒక ముసలావిడ, మీరు రేపు మా ఊరు రావాలి, మీరు ఎలా అయినా రేపు మా ఊరు రావాలంటే నేను తప్పకుండా మీ ఊరు వస్తాను అని ఒక మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే దురదృష్టం ఆ రోజు సాయంత్రమే సింగపూర్లో ఒక చిన్న అబ్బాయికి ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల కొంచెం సీరియస్ అనే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఎవరైనా ఏం చేస్తారు, కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వెంటనే అక్కడికి వెళ్తారు. కానీ ఆ ముసలావిడికి ఇచ్చిన మాట కోసం నేను ఆ ఊరు సందర్శించిన తర్వాతే నేను సింగపూర్ వెళ్తాననే ఒక కమిట్మెంట్తో ఆ గ్రామాన్ని సందర్శించి ఆ తర్వాత సింగపూర్ వెళ్ళి అబ్బాయిని చూడడం జరిగింది. అంత కమిట్మెంట్ కలిగిన నాయకులు ఈ మధ్య కాలంలో మనం ఎక్కడైనా చూసామా? పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయాలి, అట్ ది సేమ్ టైం రాజకీయాల్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి అవసరం. కాబట్టి సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయాలని మనం అందరం కూడా కోరుకుందాం. మరింత మన ఆంధ్రప్రదేశ్కి మరింత మేలు జరగాలని, మరింత మంది మంచి పొలిటీషియన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్, జై జనసేన. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.